ఒకానొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ లో దిగి ఒక పెళ్లికి వెళ్లడం కోసమని తిరువణ్ణామలై వచ్చి ఒక జట్కా మాట్లాడుకుని వెడుతుంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు. ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెడుతున్నావు అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు. భగవానుడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని 3 మాటలు అన్నారు. అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది. వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని కారు ఎక్కించుకుని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ్ని విడిచిపెట్టారు. ఆవిడ మహా సంపన్నురాలు, చదువుకున్నది. నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి, మీ బ్యాడ్జ్ నెంబర్స్, రేపు మీ పోలీస్ స్టేషన్ లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇమ్మని వచ్చి నేను మీకు బహూకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు. తీసుకున్న రాత్రి పెళ్లికి అటెండ్ అయ్యి మర్నాడు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు, వాళ్ళ నెంబర్లు ఇవి, వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్ లో ఈ నెంబర్లు ఉన్న పోలీసులు లేరమ్మా, ఈ నెంబర్లు లేవని చెప్పారు. పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున.